కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలను కలగచేసి తండ్రి, ఆకాశ మండలం నుండి తీరు చూచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు ఈ సాయంకాలం సమయంలో తండ్రి, ఈ ఉపవాస దినముల చేత తండ్రి మరోసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మేము పూనుకున్నప్పుడు, వాక్యాన్ని తండ్రి సత్యవాక్యాన్ని విభజిస్తున్నప్పుడు మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి, వింటున్న నీ పిల్లలకు తండ్రి వినుబుద్ధిని ప్రసాదించి తండ్రి వినగల చెవిని ప్రసాదించమని, విని వ్యర్థంగా విడిచిపెట్టుకోకుండా వినిదాని ప్రకారంగా జీవించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని తెలివిని వారికి అనుగ్రహించమని మా ప్రభువును మాకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా ఏకీభవించండి. ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, ఏంటనేది నేను మీకు తెలియచేస్తాను. పెన్ను నోట్స్ ఎవరైనా ఉన్నవారైతే కనుక రాసుకోండి. మీ జీవితానికి అవి ఏం చేస్తాయి అంటే, ఎప్పుడైనా సమాజంలో ఎవరైనా అడిగినప్పుడు అవి మీరు చెప్పడానికి మరోసారి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చెబుతున్నప్పుడు రాసుకోవాలి. దాని గురించి మేము ధ్యానించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. చెప్పబడబోతున్న అంశం, భూమి మీద దేవుని దృష్టికి గొప్ప జ్ఞాని ఎవరు? భూమి మీద దేవుని దృష్టికి గొప్ప జ్ఞాని ఎవరు అనే అంశం మనం మాట్లాడుతున్నాం. లేదా దేవుని దృష్టికి భూమి మీద ఉపవాసం ఏది అని రాసుకున్నా పర్లేదు. ఇవన్నీ కూడా దాంట్లో వస్తే సైడ్ మామూలుగా ఉపవాసం గురించి కూడా రాసుకోండి. మరి ఈ రోజుల్లో సమాజంలో చూస్తున్నప్పుడు, మనకు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. వారికి మనం సమాధానం చెప్పాల్సిందైతే మాత్రం ఉంది. ఏమని అడుగుతూ ఉంటారు, ఎలా అడుగుతారు అని చెప్పేసి దాని సమాజంలో జరుగుతున్న దాన్ని మన జీవితాల్లో తీసుకొని, మరి తల్లిగారు చక్కని ప్రార్థన చేశారు. విని వ్యర్థంగా విడిచిపెట్టుకోకుండా వినదాని ప్రకారంగా మా జీవితాలు మేము మలుచుకోవడానికి కృప చూపించిందని చక్కని ప్రార్థన చేశారు. ఇదే సందర్భం ఒకానొక దినములలో యోబు గారికి కూడా సంభవించింది. ఎవరికంటే అది యోబు గారికి సంభవించినప్పుడు ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. ఏమని ప్రశ్నించుకుంటున్నాడు? యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని చాలు. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటాడండి. మనకి కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట కనపడుతుంది. తీకండి, అది చెప్తే మాకు, సహోదరుల ఐక్యత కలిసి నివసించుట ఎంత మేలు అని ప్రతి దానికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు యోబు గ్రంథము 14:4లో క్వశ్చన్ మార్క్ ఉందండి. అంటే క్వశ్చన్ మార్క్ మనకి ఎందుకు ఇస్తారంటే, మన స్కూల్స్లో గట్రా చదువుకుంటున్నప్పుడు కానీ ఆ క్వశ్చన్ మార్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఆన్సర్ ఏం చేయాలంటే మనం ఫిల్ చేయాలి. అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళైనా ఒకసారి ఆలోచించండి. ఇది క్వశ్చన్ మార్క్. అంటే పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని మాట్లాడతాడు. అంటే సమాజం అంతా కూడా పాడైపోయి ఉన్నది. నేడు సమాజంలో అంతా పాడైపోయింది. కాబట్టి యోబు తన స్నేహితులు చూసినప్పుడు కానీ, జరుగుతున్న దుస్థితిని చూసినప్పుడు కానీ బాధను వెళ్ళకొట్టుకుంటూ, పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అంటే పాపాన్ని జయించగలిగిన వాడు పుట్టిన ఎంత మేలు అని యోబు గారు తన తలంపులను ఆలోచించుకుంటున్నాడు. అదే యోబు గారు 25వ అధ్యాయంలో కూడా చక్కని మాట్లాడుతూ మనం చూస్తున్నాం పిల్లలు. యోబు గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనకు చక్కని మాట కనపడుతుంది. ఇదిగో మళ్ళీ అదే క్వశ్చన్. నరుడు దేవుని దృష్టికి ఎట్లా నీతిమంతుడు కాగలడు క్వశ్చన్ మార్క్ ఉందండి. మళ్ళీ క్వశ్చన్ మార్క్, అక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే మనం ఆలోచించాలన్నమాట. పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు,
నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు? ఎలా కాగలడు? అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదండి. మనం ప్రార్థనకు వస్తున్నప్పుడు కానీ, మనం ప్రార్థనకి వస్తున్నప్పుడు కానీ సమాజం ఏమైనా మాట్లాడుకుంటుందంటే వీళ్ళు ప్రార్థనకి వెళుతున్నారు కానీ వీడి జీవితాల్లో మార్పు లేదని కానీ, లేదా ఏదేదో అనుకుంటూ ఉంటారు. సమాజంలో ఉన్నవారికి కూడా ఇదే దుస్థితి కనబడుతూ ఉంటుంది. పాపంలో నుండి మేము ఎలా పుట్టాలి? పాపంలో నుండి మేము ఎలా పుట్టాలి? ఇదిగో, స్త్రీకి పుట్టిన వారిలో నీతిమంతుడు ఎట్లా కాగలడు? ఎలా కాగలడు? క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్కుల కింద కనబడతాయి. అంటే ఆలోచింపచేసే విధానం మనకు కనబడుతుంది. అంటే మనం ఆలోచించుకోవాలి. పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! స్త్రీకి పుట్టిన వారిలో నీతిమంతుడు ఎట్లా కాగలడు అనే అంశం మనకు అక్కడ కనబడుతుంది. ఎవరికైనా తెలుసా ఎలా కావాలి, ఎట్లా కావాలి అనేది? ఎవరికైనా తెలుసా అది మామూలుగా? ఎవరు నీకు తెలుసా? వెరీ గుడ్. అంటే తెలుగుతారని చెప్తారని చెప్పేసి, అంటే సమాజంలో మీకు వచ్చేది అందరికీ వచ్చేదే కదా. అది డౌట్. మరి ఆ డౌట్ని మనం ఆధ్యాత్మికంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. ఈసారి మనం అడిగినప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో ఇలా పుట్టాలయ్యా అని మనం చెప్పగలగాలి. పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! స్త్రీకి పుట్టిన నరుడు నీతిమంతుడుగా ఎట్లా తీర్చబడతాడు? ఎలా నీతిమంతుడుగా తీర్చబడతాడు అనేది మనం ఆలోచించాలి. సమాజంలో కూడా నేడు క్రైస్తవ సంఘాల్లో కూడా ప్రార్థనకి వెళుతూనే ఉంటారు. చాలా మంది బయట సంఘాల్లోనూ ప్రార్థనకి వెళుతూనే ఉంటారు. రోమిలికి రాసిన పత్రికలో ఉంది కదండి, 3వ అధ్యాయం అండి, 9 నుంచి 12 వచనం. అపోస్తుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 9 నుంచి 12 వచనం. అప్పుడు చదవండి. మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ గలవారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును కూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని ఎదుగువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అర్థమవుతుందండి? ఇవన్నీ క్వశ్చన్ మార్కులు అనమాట. రాయబడి ఉన్న ప్రకారంగా, ఆ యోగు గారి చెప్పిన ప్రకారంగా మనం చదువుకున్నదంతా కూడా క్వశ్చన్ మార్క్ కింద మనకు అక్కడ కనపడుతుంది. అంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, ఒక్కడైనను లేడు. మరి ఈ రెఫరెన్స్ల ప్రకారంగా మనం చూస్తే మనం నీతిమంతులమా? ఏమండి? ఈ రిఫరెన్స్ ప్రకారంగా చూస్తే మరి ఇవే కాదండి మన సమాజంలో చూపించి నీతిమంతుడు ఎవడయ్యా? ఒక్కడో లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పేసి అని అంటున్నారు. అర్థమవుతుంది నేను చెప్పేది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పేసినని నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని చెబుతున్నాడు. మరి దీనికి మనం దేంట్లో ఓటేద్దాం? మనమేమో పరిశుద్ధులం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వాక్యానికి ఓటేద్దామా, లేకుంటే లేడు అనే దానికి ఓటేద్దామా? చెప్పండి, పర్లేదు. మామూలుగా దేనికి మనం ఓటేద్దాం? అంటే సమాజం ఎదుర్కొంటున్నది కదండి. మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ మనం ఎదుర్కొన్న సమస్యలు అనమాట. అంటే నీతిమంతుడు ఒక్కడో లేడు, ఒక్కడును లేడని చెప్పేసి అంటున్నారు. మనం దీన్ని మనం ఎదుర్కోవాలి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఏమని చెప్తాం మనం? నీతిమంతులు ఉన్నారంటారా, లేదంటారా? ఏమండి, లేరంటారా? సరే, అయితే తర్వాత చెప్పండి అదే మాట. నీతిమంతులు ఉన్నారా లేదా అనేది చివరిలో చెప్తారు కానీ నీతిమంతులు ఉన్నారా లేదనే దాని గురించి మనం చివరిలో మాట్లాడదాం. ఈ ప్రకారంగా చూసుకుంటున్నప్పుడు మనకి క్వశ్చన్ మార్కులు కనపడుతున్నాయి. అంటే పని చేయాల్సిన విధానం, పూర్తి చేయాల్సిన విధానం కనపడుతుంది. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది? నీతిమంతుడు పాప సహితులలో నుండి పాప రహితుడు, అంటే పాపాన్ని జయించిన వాడు పుట్టగలిగిన ఎంత మేలు!
స్త్రీకి పుట్టిన వాడిలో దేవుని దృష్టికి నీతిమంతుడు, నరునికి పుట్టిన వానిలో నీతిమంతుడు ఎట్లా కాగలడు అనేది కూడా మనం చూస్తున్నాం. ఇదిగో ఇక్కడికి వచ్చేసేసరికి ముందే చెప్పాడు కదా, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడును లేడని ఏమని చెప్తుంది, మళ్ళీ రాయబడి ఉన్నదని చెప్పేసిందని మనం చూస్తున్నాం. అయితే దీన్నే మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఈ రోజున దీన్ని చక్కగా మనం ఏం చేయాలంటే అర్థం చేసుకునే ఒక ప్రక్రియ చేద్దాం. అదేంటని మనం ఆలోచించినప్పుడు ప్రభువునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లు మనకు చక్కగా వివరణ మనకు కనపడుతుంది. ఇదంతా ఇప్పుడు దాకా మనం క్వశ్చన్ మార్క్ కింద తీసుకున్నాం. అంటే ఎట్లా కాగలడు, పాపరహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనే అంశానికి ఇట్లన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. అంటే ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను, కొంచెం వచ్చినట్టు ఉందండి. ఒక పేజీ పూర్తయినట్టు ఉంది, తర్వాత పేజీ కూడా మనకు పూర్తయిపోతుంది. అంటే పాపరహితుడిలో నుండి పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, నరునికి పుట్టినవాడు నీతిమంతుడు ఎట్లా కాగలడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడైనను లేడనుకున్నప్పుడు ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి. ఆయనను మీరు వెతకాలి. ఎప్పుడు వెతకాలి, ఎలా వెతకాలి అని మనం ఆలోచించినప్పుడు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఆ చేయుటకు నీ చేతికొచ్చిన పని ఏ పనైనను శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను అక్కడ లేదు. ఎక్కడ లేదండి? ఎక్కడ లేదండి చెప్పండి. పాతాళమందు, నీవు పోవు పాతాళమందు తెలివైనను, జ్ఞానమైనను, ఉపాయమైనను ఎక్కడ లేదండి? పాతాళములో లేదు. మీకు తెలుసు కదా, అందరికీ తెలిసిందే కదా. అబ్రహాము గారు రొంపిన బేదలాజరు గారు అనుకున్న దుస్థితి, అలాగే ధనవంతుడు అగ్నిలో వేదన పడుతున్న నేటికి జరుగుతున్న ప్రక్రియ అందరికీ తెలిసిందే. అది ఇప్పుడు నీవు పోవు పాతాళమందు తెలివైనను, జ్ఞానమైనను, ఉపాయమైనను అక్కడ లేదు. కాబట్టి నువ్వు ఎక్కడ చేయాలంటే భూమి మీద ఉండంగానే చేయాలి. ఏది చేసినా అంటే యెహోవా మీకు దొరుకు కాలమున, యెహోవా మీకు దొరుకు కాలమున, యెహోవా మీకు దొరుకు కాలమున మీరు వెతకుడి. అదే మరోసారి చూడండి ఒకసారి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను మీరు వెతకాలి. ఎప్పుడు దొరుకుతాడంటే మనము నరమాకులుగా భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనకు దొరుకుతాడు. అది ఎవరనేది మనం ఆలోచిస్తే పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క మానవుడు కనుగొనాల్సిన విషయం. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చి మరణం పేరుతో మరో లోకానికి వెళ్ళిపోయే లోపు జరగాల్సిన ప్రక్రియ. యెహోవా మీకు దొరుకు కాలమున వెతుకుడి, ఆయనను వెతకండి, 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 వెతకండి. ఎక్కడున్నాడు ఆయన? మీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆయనను మనం ఏం చేయాలంటే సేవించాలి, ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అని మనం ఆలోచించినప్పుడు ప్రభువునందు ప్రియమైన దేవుడు వల్ల ఇక్కడ మనకు ఒక ప్రక్రియ అనేది కనపడుతుంది. కొంతమంది ఇదిగో నీతిమంతుడు ఎలా కాగలడు, ఎలా అవుతాడు అని ఆలోచించినప్పుడు
మనకి లూకాసు వార్త 15 అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం మనకు కనపడుతుంది. లూకాసు వార్త 15 అధ్యాయము 11 నుంచి 17 వరకు మనం చూద్దామండి. మరియు ఆయన ఇట్లను యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం అనమాట. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకరి చెంత చేరును. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. చాలా ఒకసారి ఆలోచిద్దామండి. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఉపమానము, ఒకనాడు యోబు గారు మాట్లాడుతున్న సందర్భము, ఒకనాడు రోమా రాసిన పత్రికలోను పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం, ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఇదిగో జనాంగము ఎలా తప్పిపోయి ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక కోవకు చెందినవారు. పాప సహితులలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. నరునికి పుట్టిన వానిలో, స్త్రీకి పుట్టిన వానిలో నీతిమంతులుగా ఎట్లా తీర్చబడదురు? నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఇదిగో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి పుట్టిన చిన్న కుమారుడు ఏం చేశాడంటే, ఇదిగో ఇదే భాగంగా వెళ్ళిపోయి నా ఆస్తి నాకు ఇయ్యి అని చెప్పేసి దుర్వ్యాపారము కొరకు మొత్తం ఆస్తినంతా కూడా పాడు చేసేసాడు. ఆ దేశంలో ఉన్నదంతా కరువు రాగా అక్కడ పందులు మేపుతున్నారు ఉన్నారు కదండి. పందులు మేపుతానికి ఒప్పుకుంటాడు. ఆ పందులు మేపుతానికి ఒప్పుకున్నప్పుడు తనకి ఆకలి వేసినప్పుడు ఆ పొట్టు కూడా తిందామని అనుకున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తిందామని చెప్పేసి అనుకున్నా కానీ తింటే పందులకు పెట్టాల్సింది, మరి ఈ తినైతే పందులకి ఏం పెడతాడు? ఊరుకునే ఒక ప్రక్రియ అయితే మాత్రం జరగట్లేదు ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల. అంటే దుర్వ్యాపారం కొరకు పాడు చేస్తున్నవారు, సమాజంలో పాడైపోతున్నవారు ఎందరో ఉన్నారు ఈ రోజుల్లో. ఏమంటారండి? ఎవరంతా కాదంటారా? దేవుని మాటలు లక్ష్య పెట్టుకోకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా, దేవుడు ఎవరని చెప్పేసినని కనుగొనకుండా, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకకుండా ఏం చేస్తున్నారంటే దుర్వ్యాపారాలతోటి తమ జీవితాలను కలుపుకుంటున్నారు. దుర్వ్యాపారములు, వ్యసనములు, పోకిరీ చేష్టలు, దురాశలు, వీటన్నిటితోటి గడుపుకుంటున్న గారి దేవుని యొక్క ఉద్దేశాలు. ఇదిగో యెహోవా దొరుకు కాలమున మీరు వెతుకుడి. యెహోవా దొరుకు కాలమున మీరు వెతుకుడి. ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క మనిషి మొదట చేయాల్సింది ఏంటంటే, ఇదిగో నన్ను పుట్టించిన వాడు ఎవరు, ఏమై ఉన్నాడు అని మొదట ఏం చేయాలంటే ఎదగడము, పరిశీలించాలి, స్టార్ట్ చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వలన అసలు నన్ను తల్లి గర్భంలో రూపించినప్పుడు నేను ఎలా ఉన్నానో ఆలోచన చేయాలి. భూమి మీద ఇంతకాలము ఇదిగో కరోనా వచ్చి చాలామంది చనిపోయారు కదా, అయినా నేను ఇంకా ఈ దశలో ఎలా ఉన్నానంటే నేను గొప్ప ధన్యుడు అని చెప్పేసి ఆలోచించి నన్ను ఇలా ఉంచింది ఎవరు, ఆయన నన్ను తీసేసింది ఎవరు, నన్ను ఉంచింది ఎవరని ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వలన యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన ఎక్కడున్నాడండి? మీకు సమీపముగా ఉన్నాడని చెప్పేసి నన్ను మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కుమారుడు ఏం చేశాడంటే తప్పుపోయి లోకాల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడి నుండి, తండ్రి నుండి తప్పుపోయి లోకాశలకు లోనైపోయి లోకంలో ఏదో ఉందని చెప్పేసినని ఆయన ఏం చేశాడంటే పక్కకి ఆస్తిని ఇమ్మని చెప్పేసినని ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారాలతో ఆయన ఖర్చు చేయసాగాడు. అర్థమవుతుంది? ఇక్కడ వరకు ఒక సెక్షన్ అనమాట.
అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మరో ఉపమానం మనం చూస్తున్నప్పుడు లూకా సువార్త 18 అధ్యాయం 9వ వచనం కూడా మనం చూద్దామండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఏమండి ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పారు. ఇతరులను తృణీకరించు అందరితోట కొందరితోట కొందరితో. ఈ కొందరు ఎవరంటే ఇతరులను తృణీకరించు కొందరితో. అంటే కొందరు ఏమని చెప్పుకున్నారంటే ఎలా నీతిమంతుడు కాగలడు, ఎలాగూ శుద్ధుడు కాగలడు, పాప సహితుడులో నుండి పాపరహితుడు ఎలా పుట్టగలడు అని ఆలోచించే వారితో కొందరితోటి ఇదిగో ఎలాగూ మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాగూ మాట్లాడుతుందో మనం ఆలోచించినప్పుడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరి సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండేను. అంటే ఇక్కడ ఒక మనుషుడు కనపడుతున్నాడు, పరిచయుడు. ఏమని మాట్లాడుకుంటున్నాడంటే ఇదిగో నేను వారికి మళ్ళీ లేను కదా, చోరుల వలనైనను ఏమంటే వ్యభిచారులైనను ఇతర మనుషుల వల్ల ఎవరి వలనైనను లేనని చెప్పేసిందని ధీమాగా నుంచి ఏం చేస్తున్నాడంటే తనకు వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు, ఎలాంటి వారి ప్రార్థన ఆలకించాడని మనం ఆలోచించినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల కింద వచ్చిన కూడా చూద్దాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పెను. 2 పేజీలు పుల్లైనట్టు ఉందండి. అవునండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎలా పుడతాడు, నరుడుకు పుట్టిన వాడిలో నుండి ఎలాగూ శుద్ధుడు కాగలడు, నీతిమంతుడు కాగలడు అనే దాంట్లో నుంచి మనకి 2 కనపడుతున్నాయి. ఒకటేమో తప్పుపోయిన కుమారుడు గురించి మాట్లాడుకున్నాము. రెండోది ఇదిగో ఒక ఆయన అంటున్నాడు, నేను వారానికి 2 మార్లు వస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను ఇదిగో అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. సుంకరి దూరముగా ఉండి రొమ్ము కొట్టుకొనుచు, ఇదిగో నేను ఇలా పాపం చేస్తానని చెప్పేసిందని ప్రార్థన చేయడం మనకు కనపడుతుంది. ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారంటే ఇదిగో ఎలాగూ ప్రార్థన చేసేవారు. ఎవరైతే ఇంకా నీతిమంతులుగా తీర్చబడకుండా ఉంటున్నారో ఎలాగూ ప్రార్థన చేసేవారు, ఉపవాస ప్రార్థన చేసేవారు నీతిమంతులుగా తీర్చబడతాం మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల. అదే యోహాను సువార్తలో కూడా ఒక సందర్భం మనకు కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చూద్దామండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, ఈయన ఎవరంటే యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, బోధకా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన ఏమని బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు
దేవుని రాజ్యము చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించును? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా. అర్థమవుతుందండి. ఇదిగో యోబు గ్రంథము 14:4 ప్రకారంగా పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అదే యోబు గ్రంథము 25:4 నరుడు దేవుని దృష్టికి ఎలాగూ నీతిమంతుడు కాగలడు? ఇదిగో ఆ తర్వాత నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఒక్కడైనను లేడు అని రాయబడి ఉన్న దాని ప్రకారంగా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఏం చేస్తున్నాడంటే అనేక మందిని పరిశుద్ధులుగా తీర్చడము జరుగుతున్నది. అప్పుడు ఆ కింద మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు, ఎలాగూ నేను రెండో మారు మరలా జన్మించగలను? యెహోవా దొరకు కాలమందు మీరు ఆయనను వెదుకుడి. ఆయన ఎక్కడున్నాడు? మీకు సమీపముగా ఉన్నాడు. ఆ సమీపముగా ఉన్న దేవుడు ఏం చెబుతున్నాడని మనం ఆలోచించుకోబడినప్పుడు ప్రభు నందు ప్రేమైన దేవుడు వారులారా, ఇదిగో 4వ వచనం, 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇదిగో ఎట్లా నీతిమంతుడు కాగలడు? పాప సహితుల నుండి పాపరహితుడు ఎట్లా పుట్టగలుగుతాడంటే, ఒకటి ఇదిగో నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మిస్తే అతడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు, నీతిమంతుడుగా తీర్చబడతాడు. అర్థమైందండి? ఆ యొక్క క్వశ్చన్కి ఈ యొక్క ఆన్సర్ అన్నమాట. ఎలాగంటే నీటి మూలముగా ఎలా జన్మించాలి? తల్లి గర్భమందు ఒకసారి నేను జన్మించాను కదా, మరలా నేను ఎలా జన్మించాలి? ముసలివాడైన నేను మరలా తల్లి గర్భంలో ఎలా జన్మించగలంటే, అలా కాదయ్యా జన్మించడం అనేది. ఇదిగో ఒకడు మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి ఇదిగో యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదుకుడని చెప్పిన ప్రకారంగా తల్లి గర్భములు రూపింపబడక మునిపే ఆయన నేత్రాలు మనం చూసుకుని ఇటు రీతిగా మనందరం కలిసి ఉన్నామంటే దేవుని యొక్క కృపలో మనం ఉన్నామని తెలుసుకుని నీతిమంతులుగా ఎలా తీర్చబడతామంటే ఇదిగో ఎలాగా. అర్థమవుతుంది తమ్ముడు? నీతిమంతుడుగా ఎలా తీర్చబడతామంటే ఇది ఒకటి నీటి మూలముగాను, రెండవది ఆత్మ మూలముగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులుగా పిలవబడతాం. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల అర్థమవుతుందండి. ఇక్కడ అర్థమవుతుందని చెప్పేది ఏమంటే అర్థమవుతుందండి మీకు? అంటే ఎప్పుడైనా సమాజంలో ఎవరైనా అడిగినప్పుడు చెప్పాలన్నమాట, మీరు నీతిమంతులు ఎలా అవుతారంటే ఇదిగో ఎలా అవుతారు నీతిమంతులు. మనమందరం కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని మించు మహిమను పొందుకోలేకుండా పాపం చేస్తున్నవారమే కదా. మరలా రక్షణ పొందుకుని దేవుని దగ్గరికి చెదిరిపోయిన మనం అంతా కూడా మళ్ళీ ఒక చోట కూడుకుంటున్నాం. ఎవరైనా ఈసారి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు ఏం నేర్చుకున్న సమాజంలోకి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఇదిగో ఎలాగూ నీతిమంతుడు కాగలడు. పాప సహితులలో నుండి పాపములు పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో ఎలాగూ నీతిమంతులు కాగలదని మనం చెప్పేవారి కింద ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల అంటే ఎలా జన్మించాలి, ఎలా నీతిమంతులు కావాలి, ఎలాగ పాప సహితులలో నుండి పాపరహితుడు ఎలా పుట్టాలి అంటే ఇదిగో ఎలా పుట్టాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం పుట్టినట్లయితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. పుట్టిన మనం అయిపోయిందా? పిల్లడు పుట్టాడు అయిపోయింది, అక్కడితో అయిపోయిందా? చాలామంది మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు పుట్టారు చూస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే అల్టిమేట్గా గాలి వదిలేస్తుంటారు. అక్కడి నుంచి ఎవరి బాధ రాలి అనమాట. అంటే పుట్టేదాకా ఒక కోరుతూ ఉంటారు, పుట్టిన తర్వాత గాలి వదిలేస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు మనం అంటే పుట్టేదాకా చూద్దామన్నా మరి అంటే ఏ ఉద్దేశంతో నాకైతే తెలియదు, కానీ పుట్టేదాకా ఒక బాధ, పుట్టిన తర్వాత వాడు వదిలేసి వీళ్ళ బాధ వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే ఇలాగూ పుట్టాము, పాపములో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఎలా పుట్టాము, ఎలా పుట్టిన మనం ఏం చేయాలని మనం ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియమైన దేవుని మాట్లాడ లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. మనం ఎందుకు పుట్టాం, ఎలా పుట్టాము, దేనికోసం పుట్టామని మనం ఆలోచించగలిగినప్పుడు ఒక పర్పస్ ఉంటుంది కదండి. మనం ఇక్కడ ప్రార్థనకు వచ్చామంటే ఒక పర్పస్ ఉంటుంది. ఏమంటారు? లూకా సువార్త
19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చేనని అతనితో చెప్పెను. మనమంతా ఎందుకు నీతిమంతులుగా తీర్చబడ్డాం? నశించిన దానిని వెదికి రక్షించడానికి నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. యూదా గోత్రపు సింహము వలె, సైన్యము వలె మనమంతా ఏం చేయాలంటే దేవుని యొక్క పని చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు, అందుకోసం మనం ఏం చేయాలంటే వాక్యం అనే పాల వలన నిరంతరం మనం ఎదుగుతూ ఉండాలి. పేతురు గారు రాసిన పత్రిక ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ వచనం చూద్దామండి. పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయముల్లో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడని చెప్పేసి మాట్లాడుతున్నారండి. అంటే మీరంతా ఒక సైన్యముల వలె, క్రీస్తు సైనికుల వలె బ్రతకడానికి యూత్ వారు మిమ్మల్ని బలపరిచేది దేని గురించి అంటే ఇదిగో ఈ వాక్యం అనే పాల వలన. అర్థమవుతుందండి? కొత్తగా జన్మించాడు కదా నికోదేమని, ఆయన అలా జన్మించినప్పుడు చెప్పినప్పుడు, జన్మించినప్పుడు ఇదిగో దేవుని సేవకులు ఇలాగ ఉపవాస కోడికల చేత లేదా ఏదైనా ప్రార్థన చేత మిమ్మల్ని బలపరుస్తున్నారంటే దేని గురించి అంటే ఇదిగో ఈ వాక్యం అనే పాల వలన మీరు ఏం చేయాలంటే ఎదగాలన్నమాట. అర్థమవుతుందండి? దానికి ముందు ఏం చేయాలంటే పూర్వం ఉన్న సమస్త దూషణయును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణను మాటలను కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన మనం ఏం చేయాలంటే రోజు రోజుకి ఏం చేయాలంటే రూపాంతరం చెందుతూ ఉండాలి. అర్థమవుతుంది కదండి? అంటే పాప సహితులలో నుండి పాపరహితుడికి ఎట్లా పుట్టాలి? స్త్రీకు పుట్టిన వారిలో ఎవరైనా రేపొద్దన్నా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడన్నప్పుడు బాబు ఉన్నారు, దాని దశలో మేము ఉన్నాము, ఆ జాబితాలో మేము ఉన్నాము, నమ్మి బాప్తిస్మం పొందుకున్నాము. చక్కని కొటేషన్ రాత్రి చూస్తారు కదండి. నమ్మి మేము బాప్తిస్మం పొందుకున్నాము, ఆ నమ్మి బాప్తిస్మం పొందుకున్న దాన్ని బట్టి ఇదిగో వాక్యం అనే పాలన వలన మేము ఎదుగుతూ ఉన్నాం. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వలె మేము ఎదుగుతూ ఉన్నాం అని చెప్పేసి చెప్పేవారి కింద మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల చెప్పేవారి కింద మనం ఉండాలి. మరో వచనం మనం చూసుకుని వాక్యానికి మరి సమయం అవుతుంది కాబట్టి మరో వచనం మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 5 వచనం వరకు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఇదిగో మీరు ఈ పాల వలన ఎదిగి మీరు ఏం చేయాలి? ఈ పాల వలన ఎదిగి మనకి పిల్లలకి మన స్కూల్లో పంపించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాం కదండి, అరే బాబు నువ్వు పెద్ద అయిన తర్వాత పెరిగి మంచి ఉద్యోగం సంపాదించి నాకు నువ్వు ఏం చేయాలి? మంచి పిల్లలైనా స్కూల్ పంపిస్తున్నారండి, ఇక్కడ పంపిస్తున్నారు లేదా? నువ్వు ఎదిగి పెద్దవాడైన తర్వాత నువ్వు మంచి ఉద్యోగం సంపాదించాలి, రైట్? ఇంకా చెప్పండి, ఉద్యోగం ఉంటేనా మంచిగా పేరు తీసుకురావాలి. చెప్పినారు మీ పిల్లలకి ఇవన్నీ, మంచి పేరు తీసుకురావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఇంకేదైతే ఉందో ఇక అవన్నీ కూడా మనం ఏం చేద్దాం, మనం ఆశించినవన్నీ పిల్లలకు నేర్పుతూ ఉంటాం.
అలాగే దేవుడు ఆశించిన రీతిగా యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఒకవేళ రక్షణ పొందుకోకపోతే రక్షణ పొందుకొని వాక్యం అనే పాలన వలన మీరు ఏం చేయాలంటే ఎదిగి పెద్దవారైనప్పుడు ఇదిగో సేవకులైన వారు మరి ఎందుకు చేస్తున్నారంటే ఇదిగో ఈ పని చేయాలి. మనం మాత్రమే వెళ్తే సరిపోద్దండి పరలోకం? మనతో కొంతమంది తీసుకెళ్ళాలి వద్దా? అందుకే కదండి మనం గాడిపూరి గట్లా వెళ్ళింది, అవునా కాదండి? గాడిదపూరి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఇవన్నీ చేసిన దాని గురించే కదా. తెల్లవారు గుడి కూడా వెళ్ళామండి. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నామంటే మనం మాత్రమే కాకుండా మనతో కొంతమందిని యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆ పనిలో పాలి భాగస్థులము అవ్వాలి. చూడండి, ఇప్పుడు చూడండి కషి గ్రంథం 58వ అధ్యాయం. దుర్మార్గులు, ఇదిగో ఎవడో నీతిమంతుడు లేడని చెప్పేసి కట్లు కట్టేశారు. అదే కదా అయ్యే కట్లు. సమాజంలో ఇదే కదా చెప్పేది. నీతిమంతులు ఎవడని చెప్పేసి ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కూడా ఏం చేస్తారంటే స్లోగా దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎవరైతే కట్లు వేయించుకుని ఉన్నారో వారందరికీ మనం ఏం చేయాలంటే చూడండి ఒకసారి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసము కదా. క్వశ్చన్ మార్క్. అంతేనండి. దగ్గర నుంచి మీరు ఏం చేయాలంటే కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన ప్రతి వారిని ఏం చేయాలంటే మీరు విడిపించాలంటే మొదటికి ఏం చేయాలంటే సేవకులుగా ఉన్న మరి ప్రసాదాన్ని అయినా పెద్దవారైనా సరే, నేనే చెప్తున్నాను కదా, స్ఫూర్తిగా తీసుకున్నానండి. నిజమండి, ఇది ఈ వయసులోనే అలా చేస్తున్నారంటే మాలాంటి వాళ్ళు ఇంకెలా చేయాలనే దాని గురించి ఒక స్ఫూర్తిగా తీసుకున్న సందర్భం మనకు కనపడుతుంది. కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చదువు ఒకసారి, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ చేసిన ఎడలా ఎవరు వెలుగండి ఇది? నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ప్రతి ఒక్కరు కూడా ప్రావీణులు కావాలి వాక్యంలో. అన్నయ్య చెప్తున్నాడు, మొత్తం నేను ఒక్కడే చూసుకున్నాను తమ్ముడు, నేను ఒక్కడే చూసుకున్నాను. కొంతమందిని తయారు చేయాలి, కొంతమందికి సేవాభారం కలిగి జీవించే ఒక ప్రక్రియ చేయాలని ఇప్పుడు కూడా అదే మాట చెప్పినాడు. అన్నయ్య అక్కడ రోడ్డింగ్ తోలుతూ ఉంటారు, అప్పుడు కనపడినప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎంతో ప్రయాసతోటి చేస్తున్నారు. ఆన్ని చేస్తున్న పనిలో, పెద్దలు చేస్తున్న పనిలో మీరు కూడా పాలు భాగస్తున్నప్పుడు మీ వెలుగు కూడా వేకువ చుక్కలని వేరు, ఏకువ చుక్క వేరు. వేకువ చుక్కనప్పుడు చూసినప్పుడు చూడండి ఒకసారి మనకు చక్కగా తెల్లగా కనపడుతుంది, తెల్లవారుజామునప్పుడు, అవునా? అలాగా నీ వెలుగు ఏం చేద్దంటే వేకువ చుక్క వలె ఉదయించే ఒక అవకాశం ఉంది ప్రభు నందు ప్రేమించుకోవాలి. అర్థమైంది అనుకుంటాను చెప్పింది. ఇప్పుడు చెప్పగలమా నీతిమంతులు ఉన్నారా లేదా? ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? సాక్షి చేస్తాను ఇక్కడ. రక్షణ పొందిన వారు. వెరీ గుడ్. అందులో మినిమం అన్న మీరన్నా చేతులు పైకి ఎత్తన్నా. నా రక్షణ పొందిన వారు రేపు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా అలాగే చూపిస్తారా? వెరీ గుడ్. తమ్ముడు ఇంకా లేదు, నో ప్రాబ్లం, చిన్నోడో కాబట్టి వెరీ గుడ్. మీరంతా కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క పనిలో, అది ఎవరో ఏదో చేస్తున్నారు అన్నట్టు కాకుండా మన పని కింద వాక్యము చేత మనం ఏం చేయాలంటే ఎదుగుతూ, వాక్యం అనే పాలన వలన ఎదుగుతూ
ఏదో పని మానేసుకుని ఏదో ఖాళీగా ఉన్నారని చెప్పేసి అని చెప్పినట్టుగా కాకుండా మన బాధ్యత కింద స్వీకరించి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దుర్మార్గులు కట్టిన కట్టులను విప్పుటయు కాడిమాను మోకులు త్రీటయు ఎందరో ఇంకా బాధింపబడుతూ ఉన్నారు కదా కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోవడం. ఎంతోమంది ఇంకా తాగుబోతులు వ్యభిచారులు ఇంకా భార్యను కొట్టేవారు, ఇంకా భార్యలు భర్తను చంపేవారు ఎంతోమంది ఉన్నారు కదండి సమాజంలో, ఉన్నారు లేదా? అలాంటి వారికి మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. ఆ ప్రకటించడం కోసం ఇదిగో సమాజంలో సంఘంలో ఉన్న మాటలన్నీ కూడా మీకు బోధించాలి. మీరు నేర్చుకోవాలని అనేక మంది సేవకులను పిలిపించి ఇలాంటి ఉపవాస కూడికలు ఏర్పాటు చేయడం. అంతే కదండి, అర్థమైందండి? ఉన్నారు లేదు ఈసారి నీతిమంతులు చక్కగా మొత్తం అందరూ కూడా నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులు మీరు ఏం చేయాలంటే చక్కగా పాలి భాగస్తులు కావాలి. ఎలా పాలి భాగస్తులు అవుతారు? ఎలా పాలి భాగస్తులు అవుతారు చెప్పండి సార్ మీరు. అమ్మా సువార్త సువార్త చెబుతున్నప్పుడు ఏమేం చేస్తారు మామూలుగా? ముందుగా చేయాలంటే ఏం చేయాలి? ముందు నమ్మి బాప్తిస్మం పొందుకొని రక్షణ తీసుకొని వాక్యం అనే పాలన వలన వాక్యం నేర్చుకున్నారు. వాక్యం నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? వాక్యం నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? గాడిద కూడా అయిపోయింది ఆల్రెడీ, తెల్లవారు కూడా అయిపోయింది. ఇంకా ఎన్ని చోట్ల సువార్త చెప్పాల్సిందనే ఇంకా చాలా ఊళ్ళోని అంట. మరి వీటన్నిటికీ మీరు సహకారాల కింద ఉన్నారు. మామూలుగా వచ్చేది అయిపోతుంటారా? పని అవ్వదు. ప్రతి ఒక్కళ్ళు కూడా భారము కలిగి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చు జీతము నా యొద్దనుందని చెప్పేసి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. నీవు పోవు పాతాళమందు తెలివైనను జ్ఞానమైనను ఉపాయమైనను అక్కడ లేదు. ఎక్కడుందంటే ఇక్కడే చేయాలి. అంతా కూడా అందరూ కూడా కలిసి ఒక సమూహం వలె ఒక సువార్తను ఏం చేయాలంటే మనం ప్రకటించే వారి కింద ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దానికి కావాల్సింది ఖర్చు పోవడం అంత అవుతండి. నేనే ఆటో ఎత్తుకొచ్చినప్పుడు అన్నీ నాకు 1000 రూపాయలు ఇచ్చాడు. ఊరుకొచ్చాడు అన్నకి. అన్నయ్య కూడా రోజుకి తోలుకుంటూ ఆ వచ్చిన జీతంలోనే కొంత కష్టాన్ని మనకి వెచ్చించి ఇచ్చాడు. మరి నాకు ఆయకులు ఊరుకుని రాదు కదండి. నాకు మాత్రం ఆయకులు ఊరుకుని నేను ప్రార్థనకి వెళ్తానంటే నాకు ఆయలు కొట్టేటట్టు కొడతాడా? ఎవరు పెద్ద చెప్పండి. ఆయన ప్రార్థనకి వెళ్తానండి తెల్లవారు ముందు ప్రార్థన మాట అనేసరికి గల్ల పెట్టింది కూడా తీసేస్తాడు. అవునా కట్టాడు? ప్రార్థన అనే మాట అనేసరికి గల్ల పెట్టింది కూడా వెనక్కి తీసేస్తాడు. ప్రతి విషయములలో కృతజ్ఞతాస్తుతులు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు. మీరు ప్రతి విషయములలో, ఈ ఒక్కదాని విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మీరు చేయగలిగిన పని ఏ పని అయితే ఉందో ఆ ప్రతి ఒక్క పనిలో కూడా ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత అర్పణలు ఏం చేయాలంటే చెల్లించుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల చూడండి, చాలామంది భారం కలిగి చేస్తారు. ఎందుకు భారం కలిగి చేస్తారంటే వారి పిల్లలు ఇంకా ప్రావీణులు కావట్లేదు. వాక్యం అనే పాలన వల్ల ఎదుగుతున్నారు కానీ ఉద్యోగం చూపించేసరికి పారిపోయినట్టుగా చాలా మంది ఉద్యోగం చూపించి పారిపోతుంటారు కదండి. చదువుకుంటారు, ఇవన్నీ చేస్తారు కానీ ఉద్యోగం అనే మాట అనేసరికి అమ్మ బాబు ఎంత దూరమా నేను వెళ్ళి చేయలేదని చెప్పేసి పారిపోతూ ఉంటారు. అలా దేవుని సేవకులకి మనం సహకరించే వారి కింద ఉండాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చక్కని మాట ఆయన మాట్లాడుతున్న చూడండి. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నవారు కారా? వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల ఏమండి మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారు దుఃఖముతో చేసిన ఎడల ప్రయోజనం అనేది ఉండదు. వారి మాట విన్నప్పుడు మనకు అది ఏం చేద్దంటే మహిమకరంగా ఉంటుంది. అవునా కాదండి? ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనం ఏమేమి పట్టుకెళ్ళాలండి?
యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, పాకిస్తాన్కి అండ్ ఇండియాకి అమెరికాకి జరుగుతున్నప్పుడు మామూలు చేతులు కట్టుకుని వెళ్తుంది అయిపోతుంది ఏమండి. మొదటిగా గెలవాలి అనే ఉద్దేశం ఉండాలి. మొదట విశ్వాసం అంటే గెలవాలి, అనేక మందికి కాడిమాను మోకులు తీయాలి అనే విశ్వాసంతో బయలుదేరి వెళ్ళాలి. ఆ బయలుదేరి వెళ్ళినప్పుడు గెలలు ఉంటాయి కదండి మన దగ్గర, అలాగా మనం వాక్యాన్ని నేర్చుకున్న వారమై ఉండాలి. అలాగే ప్రతిదానికి కావలసిందనంతా కూడా మనం సమకూర్చుకుని యుద్ధానికి వెళ్ళే వారి వలె ఉండాలి. వారు కన్నీళ్లతోటి కన్నీళ్ళు చదవండి ఒకసారి, మరోసారి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మాట వినుట శ్రేష్టం అనే మాట కూడా మన సమయ గ్రంథంలో చూడటం జరుగుతుంది. అంటే మొదటిగా ఏం చేయాలంటే, అన్నయ్య ఏదైనా సువార్త చెబుతున్నప్పుడైనా లేకుంటే ఏదైనా పని చేస్తున్నప్పుడైనా సరే ఏం చేయాలంటే మొదటిగా మాట వినాలి. ఈ విన్నదాన్ని ఎక్కడ పెట్టుకోవాలండి? మనం కంటి ద్వారా చూసిందైనా, ముక్కు ద్వారా పీల్చిందైనా, నోటి ద్వారా తిన్నదైనా ఈ మాట మీరు వింటున్నారన్న సాంకేతం ఎక్కడికి వెళ్ళాలంటే హృదయం ఆలోచనలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు సేవకులు చేస్తున్న ప్రయాస ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందు గురించి మనల్ని ఇంకా దేవుడు కరోనాలో అందరికీ వచ్చింది, మనకి ఇంకా ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచించుకోవాలి. అవునా కదా? మన ఇంటి పక్కన వాళ్ళు అందరికీ వచ్చిందా? వచ్చిందమ్మా. మన ఇంటి పక్కన వాళ్ళకి అక్కడ వచ్చిందా? మీకు ఇటు వచ్చిందా? జంగారెడ్డి కూడా వచ్చిందా? కానీ మనకు రాలేదు. ఎందుకు రాలేదు? ఆలోచించాలి. మనం జీవము కలిగిన దేవుని యొక్క కుమారులు. మనం ఎందుకు గుర్తించాలంటే ఇదిగో మనము చేయాల్సిన పని ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ పనిలో మనం పాలు భాగస్తులమై మనం ఏం చేయాలంటే దేవుని పనికి మనం సహాయం చేయాలి. అర్థమైందమ్మా? క్లారిటీ ఈసారి నీతిమంతుడు ఎవరు లేరు అని చెప్పేసి నన్ను ఈసారి ఏం చెప్పాలి? బాబు మేము అదే పనిలో ఉన్నాము, మేము నీతిగా జీవించడానికి మేము ముందుకు కొనసాగుతున్నాం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఏమి నమ్మం? మనం సువార్త ప్రకటిస్తామని చెప్పేసి నమ్మం. నశించిన దాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎలాగైతే రక్షించాడో ఆ పనిలోనికి మనం పాలు భాగస్థలం అవుతామని చెప్పేసి నమ్మం. అది నమ్మకోకుండా మనం బాప్తిసం తీసుకున్నామంటే నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ కాని స్థితర కాడి మానుమోపులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు వీరందరూ చేయాల్సిన బాధ్యత ఏంటంటే మీపై ఉంది. కాబట్టి మరి జాగ్రత్త పడండి. మరి ప్రభు చిత్తమైతే మరోసారి అన్నయ్య పిలిచినప్పుడు వచ్చి మరి నేను కూడా ఆటో వేసుకుని వచ్చి నేను కూడా మీ పనిలోకి మరి తోడుగా ఉండడం కోరుకుంటూ మరి నా ఈ కొద్ది మాటలో మేము ముగించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుని ఆ సమయం దేవుని యొక్క దాసులకు మేము చెప్తాం. ప్రార్థన. కృప కలిగిన మా దేవ, దయ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశం కలగజేసిన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం దేవా. అడిగిన రీతిగా తండ్రి ఎంతోమంది ఈ నిమిషంలో రెప్పపోతున్న తండ్రి ప్రాణాలను విడిచిపెట్టి పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు. అటు జాబితాలో చేర్చుకోకుండా తండ్రి మమ్మల్ని నిలబెట్టి మీ వాక్యాన్ని బోధించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి నీ పిల్లలు విని వ్యర్థంగా విడిచిపెట్టకోకుండా విధాన ప్రకారంగా జీవించి రానయ్యున్న రోజుల్లో దేవుని యొక్క సేవకుల మాటలు విని మరింత సువార్తను ప్రకటించడానికి నీ పిల్లలకు సంయోచితమైన జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని, ఆయుస్సుని సమస్తాన్ని అనుగ్రహించమని మా ప్రభువును మాకు లోకరక్షకుడని యేసుక్రీస్తు వారి పేరట నీ దీనదాసుడని నేను అడుగు వేడుకుని సమర్పించుకుంటున్నాం మా తండ్రి. అందరికీ వందనాలండి. మరోసారి ఈ అవకాశం కల్పించిన మరి దైవజనులకు అలాగే అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే